కేసీఆర్ సార్ జగన్ ఫ్యామిలీని పావురాలు గుట్ట అని ఎగతాళి చేస్తేవి. మరి ఇప్పుడేమో జగన్ బ్యానర్లు కట్టి పుట్టినరోజుకి హల్చల్ చేస్తేవి. ఏంది నీ కథ అర్థం కాకుండా ఉందే. పావురాల గుట్టలో పామురం అని నువ్వు ఎగతాళి చేసిన వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆయన పోయినాక కొట్టుకున్నారు, అది అందరికీ తెలిసిందే. మరి నీ జీవితం ఏందో అర్థం కాలేదు. నువ్వు బ్రతికుండగానే నీ ఎదురుగా నీ సంతానం కొట్టుకుంటా ఉన్నారు అవినీతి సొమ్ము కోసమే. ఇంకనూ బుద్ధి రాకపోతే ఎట్లా? బాబు గారి మీద అవాకులు చవాకులు పేలుతావు మీడియా సమావేశం పెట్టి. చంద్రబాబు అనే పదం దాదాపు 100 సార్లు వాడుంటాను ఈ మీడియా సమావేశంలో. తెలంగాణలో నీ చరిత్ర ఆకిలి మజిలీలో ఉంది. ఇప్పటికైనా చేసిన తప్పులకి పశ్చాత్తాపం పొంది ఈ వయసులో కృష్ణారామ అనుకోకుండా ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డిని అంటావు, ఆంధ్రోళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమో లవ్ చేస్తావు, ఆంధ్రోళ్ళు అది ఇది అని చెప్పేసి అవమానిస్తావు. మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ని బూచిగా చూపి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తావు. ఇది అయ్యే పనేనా? ఏంటిది అసలు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలంగాణలో కేసీఆర్ అంటే నువ్వు నీ పార్టీ ఒకే పందాలో పోతుంది, ఒకే విధంగా నాశనం అయిపోతుంది. నువ్వంటే పెద్దోడివి వయసులో, తెలివి ఉండమల్లా జగన్మోహన్ రెడ్డి పోయే బాటలోనే నువ్వు పోతే అదేవిధంగా పతనం అవుతావా లేదా? నువ్వు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకి నాశనం అంటావు. నువ్వు, నీ కుటుంబంలో నీ కూతురు, నీ అల్లుడు, నీ కొడుకు, నీ మేనల్లుడు వీళ్ళందరూ లబ్ధి పొందారు. ఎవరు నష్టపోలా. ఒక తెలంగాణ రాష్ట్రమే నష్టపోయింది. నువ్వు నీ కుటుంబం కోసమే తెలంగాణ ఉద్యమం చేసావని అందరికీ తెలుసు. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత సడన్గా ఎంట్రీ ఇచ్చి అటు సీఎం రేవంత్ రెడ్డి గురించి తక్కువ మాట్లాడి, పక్క రాష్ట్రము చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ మాట్లాడి, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడువా, తెలంగాణకి ప్రతిపక్ష నాయకుడువా అర్థం కాని పరిస్థితుల్లో తయారయ్యావు. మరి ముందు ముందు నీ రాజకీయ జీవితం ఎట్లా ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది.